చాప్టర్ 1, 4, 5 verse. యోబు గ్రంథం మొదటి అధ్యాయం 4, 5 వచనాలు మనందరం కలిసి చదువుకున్నామండి. యోబు గ్రంథం 1వ అధ్యాయము 4, 5 వచనాలు మనందరము కలిసి చదువుకుందాం. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు ఉన్నప్పుడు తమ ముగ్గురు అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలనని వారిని పిలిపించి వచ్చింది. వారి వారి విందు దినము పూర్తిగా యోబు తన కుమారుల పాపం చేసి తమ హృదయములలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనిపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలిని అర్పించుచూ వచ్చేది. యోబు నిత్యము అలాగూ చేయుచుండే. దీనికి సహాయంగా దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనాన్ని మనందరం కలిసి చదువుకుందామండి. ది బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 6 verse 10 అందరం కలిసి చదువుకుందాం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకున్నను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళలోని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. దేవుడు ఈ యొక్క లేఖన భాగాన్ని మనకి వినికిడిలో సహాయం చేసి పరిశుద్ధాత్మ మనకి సహాయం చేయలాగున మనము చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీవిచ్చిన మహాకృపను బట్టి బలవర్తమానముగా దానియేలు గ్రంథం 6:10 ప్రభా, యోబు గ్రంథం 1వ అధ్యాయం 4, 5 వచనాలు మీరు మాతో ప్రభా బలవర్తమానంగా ఇచ్చారు నాయన. ఈ మాటల ద్వారా ప్రభా మేము ప్రభా ప్రతి విశ్వాసి చేయవలసినటువంటిది, ప్రతిదినం చేయవలసినటువంటి విశ్వాసం ఏ విధంగా చేయాలో వీరి ద్వారా భక్తుల ద్వారా మేము నేర్చుకోవడానికి ఇచ్చిన లేఖన భాగాన్ని పట్టుకోవడానికి స్తోత్రాలు ప్రభా. మా విశ్వాస జీవితంలో ప్రతిదినం ప్రభా పరిశుద్ధులు భక్తులు ఏ విధంగా చేశారో ఆ విధంగా మేము కూడా చేసి ప్రభా యోగ్యంగా బలలో పాత్ర ఉంచుకోవడానికి సహాయం చేయమని, ఈ మాటల ద్వారా ప్రభా మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని చెప్పుచున్న నీ దాసుని మీరు మహింపరిచి నోటిని ప్రభా మీ బోరగా వాడుకోమని మా ప్రభును మా రక్షకుడైన యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చదవబడిన లేఖన భాగం మనందరికీ బాగుగా ఎరిగినటువంటి వాక్యమేనండి. అందరికి బాగా తెలిసినటువంటిది. ఎన్నోసార్లు యోబు గ్రంథం, దానియేలు గ్రంథం మనందరం చదివినటువంటి వారిని కనుక నేను యోబు గ్రంథం ఈ యొక్క ఉదయకాల సమయంలో మెసేజ్ చెప్పడానికి వారమంతా ప్రిపేర్ అయినప్పుడు దేవుడు ఇచ్చిన లేఖన భాగం అనుదినము నిత్యము యోబు అలాగు చేయించుండాను. అనుదినము నిత్యము యోబు అలాగు తన పిల్లలను పిలిచి అందరి మీద చేతులుంచి అనుదినం, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, అనుదినము నిత్యము అలాగన చేస్తూనే ఉన్నాడు. కనుక దానియేలు గ్రంథం చూసినప్పుడు అనుదినము ముమ్మారు మోకాళ్ళలోని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను అనుదినము స్తుతిస్తూ ఉన్నాడు. కనుక యోబు నిత్యము అలాగే చేస్తున్నాడు. దానియేలు అనుదినము ముమ్మారు ప్రార్థన స్తుతి చేస్తూ ఉన్నాడు. మనము కూడా నిత్యము మన విశ్వాస జీవితంలో ఆ విధంగా చేస్తే మనం కూడా ఎలా ఉంటాం? మనం కూడా నీతిమంతులుగా ఉంటాం, మనం కూడా పరిశుద్ధులుగా ఉంటాం. కనుక పరిశుద్ధులు ఏ విధంగా ఆ విధంగా చేశారో మనము కూడా ఆ విధంగా చేస్తే చాలు, మనము కూడా పరిశుద్ధంగా ఉండడానికి ఆస్కారం ఉంది. కనుక ఎందుకని ఆ విధంగా చేయాలంటే ఈ కాలంలో దినములు చెడ్డవి కనుక సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనొచ్చు.
అజ్ఞానుల వలె కాక జ్ఞానముగా నడుచుకోవాలని ఎఫెసీ సంఘానికి అపోస్తుల పౌలు గారు 5వ అధ్యాయం 15వ వచనంలో ఈ విధంగా రాస్తూ ఉన్నాడు. కనుక మనం ఎందుకని నిత్యం ఈ విధంగా చేయాలి, మనము నిత్యము దేవుని ఎందుకని ప్రార్థన చేయాలి, నిత్యము ఈ దేవుని ఎందుకని మనం స్తుతించాలి అని దేవుని యొక్క వాక్యాన్ని మనం శ్రద్ధగా వినగలిగితే, నిత్యం ఎందుకు చేయాలంటే ఇప్పుడు దినములు ఎలా ఉన్నాయి, చెడ్డవుగా ఉన్నాయి. కనుక సమయం పోనీకోకుండా సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానముగా నడుచుకోవాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. కనుక ప్రతి విశ్వాసి జీవితంలో అనుదినము మనము దేవుణ్ణి నిత్యము దేవుని స్తుతించి ఆరాధన చేయాలని ఈ లేఖన భాగం మనకి తెలియజేస్తూ ఉంది. కనుక మనం దేవుడు నిన్ను నన్ను మనందరినీ సజీవ లెక్కలో ఎందుకు ఉంచాడంటే అనుదినము మనం దేవుణ్ణి స్తుతించి ఆరాధన చేయడానికి. అందుకని యెహెజ్కేలు గ్రంథంలో వీరి గురించి రాయబడిన మాటలు కొన్ని చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 15వ వాక్య భాగంలో ఈ విధంగా ఉంది. వీరి పేర్లు రాయబడి ఉంటాయి. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయము 15వ వాక్యంలో ఏముంటుందంటే, నోవాహు, దానియేలు, యోబును అట్టి దేశంలో ఉండినను వారు తమ నీతి చేత తమను మాత్రమే రక్షించుకొందురు అనే మాట మనకు కనబడుతూ ఉంది. ఇంగ్లీష్లో కూడా తెలుగులో కూడా. కనుక నోవాహు, దానియేలు, యోబు అనే పేర్లు మనకు కనబడుతూ ఉన్నాయి. కనుక దేవుని యొక్క వాక్యం ఎందుకని ఈ యొక్క ముగ్గురు పేర్లు ఈ విధంగా రాయబడి ఉన్నాయి? తన మొదటి పేరు నోవాహుని ఎందుకు రాయబడి ఉంది, రెండవ పేరు దానియేలు ఎందుకు రాయబడి ఉంది, మూడవ పేరు యోబుని ఎందుకు రాయబడి ఉంది అని మనం గమనించినప్పుడు నోవాహు గురించి మనం ఆలోచన చేస్తే, నోవాహు ఏం చేశాడంటే లోకాన్ని జయించాడు అని నేను చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. నోవాహు ఏం చేశాడు? లోకాన్ని జయించాడు. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వాక్యంలో మనం చదవగలిగితే, లోకమంతా చెడిపోయింది. లోకమంతా చెడిపోయేది దేవునికి వ్యతిరేకంగా జీవించేటప్పుడు దేవుడు సంతాపం నరులను చేసినందుకు దేవుడు సంతాపము నొందెను అనే మాట మనకు కనబడుతూ ఉంది. కనుక అంత చెడిపోయినటువంటి మనుషుల మధ్య నోవాహు నీతిమంతుడుగా ఉన్నాడు. అందుకని తన ఇంటిని రక్షణ వాటిని సిద్ధపరచుకున్నాడు, తన ఇంటిని మాత్రమే కట్టుకుంటూ ఉన్నాడు. కనుక దేవుని యొక్క వాక్యం ఈ విధంగా చెబుతూ ఉంది. నోవాహు గురించి మనం ఏం నేర్చుకోవాలంటే, నోవాహు ఏం చేశాడని లోకాన్ని జయించాడు. ఇంకా రెండో పేరు మీరు చెప్పాలన్నమాట. రెండో పేరు ఏముంది? దానియేలు ఏం జయించాడు? దానియేలు ఏం జయించాడు? నోవాహు చెప్పే మీకు లోకాన్ని జయించాడు. దానియేలు శరీరాన్ని జయించాడు. అంటే భోజనము ఇక రాజులు బలర్పించిన భోజనం అవుతాయేమో లేదు, కనుక భోజనాన్ని జయించాడు. అందుకని శరీరాన్ని జయించడానికి రాసుకున్నాను నేనైతే. దానియేలు శరీరాన్ని అంటే అపవిత్రపరచుకోవడం. అందుకనే దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో అపవిత్రపరచుకొని దానియేలు. కనుక ఇవి తిని అపవిత్రపరచుకొని వండుకోకుండా ఉండడానికి ఆయన శాకాహారాలు ఎన్నుకోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. కనుక దానియేలు శరీరాన్ని జయించాడు. తర్వాత యోబు మనం నెక్స్ట్ యోబు ఏం జయించాడు? యోబు దేన్ని జయించాడు? సాతాన్ని జయించాడు. చూడండి, కనుక మొదటగా నోవాహు లోకాన్ని జయించాడు, దానియేలు శరీరాన్ని జయించాడు, తర్వాత యోబు దేన్ని జయించాడు? సాతాన్ని జయించాడు. కనుక వీళ్ళ ముగ్గురు పేరు చూడండి. కనుక వీరు ముగ్గురు నిత్యము ఏమేమి చేశారో విశ్వాస జీవితంలో నేను కూడా అలా చేస్తే చాలు, నీవు కూడా శరీరాన్ని జయిస్తావు, లోకాన్ని జయిస్తావు, తర్వాత సాతాన్ని కూడా జయిస్తావు. కనుక ఈ ముగ్గురు పేర్లు ఈ ఉదయకాల సమయంలో దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. కనుక మనం కూడా ఆ కాలంలో పూర్వకాలంలో ఉన్న భక్తులు అంత పవిత్రంగా పరిశుద్ధంగా నీతిమంతులుగా ఉన్నారంటే, ఆ నీతిమంతులాగా నేను కూడా చేయగలిగితే ఈ ఉదయకాల సమయంలో మనం కూడా పరిశుద్ధంగా ఉండడానికి ఆస్కారం ఉంటుందని ప్రభు యేసుక్రీస్తు వారు మనకి ఈ లేఖన భాగాన్ని ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. కనుక అందుకని దేవుని యొక్క వాక్యం చెబుతా ఉంది. కీర్తన గ్రంథం 145లో 1-2 వచనాల్లో, నిన్ను గణపరచుదును, అనుదినము నిత్యము నీ నామమును స్తుతించదనని దావీదు గారు రాసుకుంటూ ఉన్నారు. 145 1-2లో నిన్ను గణపరచుదును, అనుదినము నిత్యము నీ నామమును స్తుతించదను అని ఈ యొక్క దావీదు రాసుకుంటున్నాడు. కనుక అనుదినం
దేవుని స్తుతించే వేళ అనుదినం నిత్యం అని ఆయన రాసుకున్నాడు. అందుకని ఆయన హృదయానుసారుడయ్యాడు. కనుక నీవు కూడా ఈ మధ్యాహ్న సమయంలో నీవు కూడా హృదయానుసారుడుగా నీవు ఉండగలిగితే, ఉండాలి అనుకుంటే నీవు కూడా పాత నిబంధన భక్తులు పరిశుద్ధులు ఏ విధంగా చేశారో మనం కూడా ఆ విధంగా చేయగలిగితే నీవు నేను కూడా మరి ఈ యొక్క నీతిమంతులుగా ఉండడానికి ఆస్కారం ఉంటుందని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. కనుక కీర్తన 69:30 కూడా కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించదను, అనుదినం స్తుతించదను, ముమ్మారు స్తుతించదను, నిత్యము స్తుతించదను అనే మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. కనుక మరి యోబు, తర్వాత దానియేలు, నోవాహు వలె నీవు కూడా నేను పవిత్రంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. కనుక మనం మరి యోబు గ్రంథం గురించి మనం తెలుసు. కనుక ఎన్ని కష్టాలు సాతాను పెట్టినా కానీ మరి శరీరం అంత బలహీనమైనప్పటికీ, మరి కురుపులతో ఉన్నప్పటికీ ఆయన మాత్రము ఒక మాట అంటున్నాడు 21వ వచనంలో, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అంటూ ఉన్నాడు. కనుక మరి ఈ యొక్క సాతాన్ని జయించే మరి యోబును మనం జ్ఞాపకం చేసుకుంటే నష్టం పోయినా కానీ, తను నాశనం అయిపోయినా కానీ, తన శరీరం కుళ్ళిపోయినా కానీ, తన శరీరం పురుగులతో మరి కురుపులతో బాధపడినా కానీ, మరి భార్య వచ్చి నిందించి నువ్వు చనిపోని చెప్పినా కానీ ఆయన చెబుతూ ఉన్నాడు. ఆయన చెప్తున్నాడు, ఆమె ఏం చెప్తున్నాడంటే యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగా. ఎంత గొప్ప గంభీరమైన మాటలు చూడండి. కనుక నీవు నేను ఈ మాట మనం అనగలగాలంటే నీవు కూడా సాతాన్ని జయించగలగాలి, నీవు కూడా శరీరాన్ని జయించగలగాలి, నీవు కూడా లోకాన్ని జయించగలగాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. కనుక దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనాన్ని మనకు వచ్చినప్పుడు అనుదినము దానియేలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కనుక శాసనం వచ్చేసింది, శిక్ష పడుతుంది అని శాసనం వచ్చేసిన తర్వాత ఆయన యథాప్రకారంగా ఏమి మరి ఎవరి దగ్గరికి వెళ్ళకుండా, మరి ఏమి లేకుండా ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఆయన మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ ఉన్నాడని దేవుని యొక్క వాక్యం ఏ విధంగా ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడో అనుదినం అదే రోజు కూడా శాసనం వచ్చినప్పటికి కూడా అదే ప్రకారంగా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కనుక మరి మనసు నిభ్రం చేసుకున్నాడు. 9వ అధ్యాయం 3వ వచనంలో అంతలో నేను గోనె పట్ట కట్టుకొని దూడి తలపైన వేసుకుని మోకరించి మనసు నిభ్రం చేసుకుని మరి దేవుని ప్రార్థన చేసే విధానాన్ని దానియేలులో మనం చూస్తూ ఉన్నాం. కనుక ఇంత శక్తి, ఇంత మరి ధైర్యం, ఇంత మరి విశ్వాసం ఎలా వస్తుందంటే ఆయన ఎలాంటి మరి అపవిత్రమైన దానిని శరీరాన్ని జయించాడు కనుక మరి ఆయన ఆ విధమైన ప్రార్థన చేయడానికి ఆస్కారం ఉందని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. కనుక మరి దానియేలు 10:12 కూడా అప్పుడు దానియేలు భయపడకము, నీ మనసును అప్పగించి దేవుని ఎదుట తగ్గించుకోను, అందుకే నీకు జవాబు ఇచ్చారని అక్కడ మనకు కనబడుతూ ఉంది. కనుక 10వ అధ్యాయం 12వ వచనంలో ఎప్పుడైతే ఈ యొక్క ప్రార్థన చేశాడో 10వ అధ్యాయానికి వచ్చేసరికి మరి దేవుడు గొప్ప కార్యం దానియేలు జీవితంలో చేసిన విధానాన్ని మనకు కనబడుతూ ఉంది. కనుక మరి ఆ యొక్క దావీదు అంటూ ఉన్నాడు, ఒక మాట చెబుతూ ఉన్నాడు. ఏమంటే 119వ కీర్తన మరి 148వ వచనం అనుకుంటా, నీవిచ్చిన వాక్యము నేను ధ్యానించుటకే నా కన్ను రాత్రి జాములు కాక మునిపే తెరుచుకుంటున్నాయి అన్నాడు. కనుక 119వ కీర్తనలో 148వ వచనం అయి ఉండొచ్చు. నీవిచ్చిన వాక్యము నేను ధ్యానించుటకై ఏమంటున్నాడు, నా కన్నులు రాత్రి జాములు కాక మునిపే తెరుచుకుంటున్నాయి. కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆ విధంగా ధ్యానించగలిగితే, ప్రార్థన చేయగలిగితే, మన విశ్వాస జీవితంలో ఆ విధంగా దానియేలు యోబు మరి ఈ యోబులాగా మనం ఉండగలిగితే, నోవాహు వలె మనం ఉండగలిగితే, నీవు నేను ఆ ప్రకారంగా మనం చేయగలిగితే దేవుడు నిన్ను కూడా పరిశుద్ధుల లిస్టులో నన్ను ఉంచుతాడని దేవుని యొక్క వాక్యం. కనుక వీరి ముగ్గురు నుంచి మనం నేర్చుకోవాల్సిన 3 పాఠాలు ఏంటంటే, అనుదినం స్తుతించాలి, రెండవది అనుదినం దేవునికి ప్రార్థన చేయాలి, మూడవది అనుదినం దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. కనుక వీటి నుంచి మనం ఏం నేర్చుకున్నాం? అనుదినం స్తుతించాలి, అనుదినం దేవునికి ప్రార్థన చేయాలి, అనుదినం దేవుని వాక్యమును మనము ధ్యానించాలని వీరి ముగ్గురి ద్వారా మనకి తెలియజేస్తాం. కనుక మన యోగ్యంగా మనలో పాల్పంచుకునే ముందు మరి ఈ విధంగా మనం చేస్తున్నాం. ఈ విధంగా చేస్తేనే దేవుడు మరి గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. అందుకని 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 30-31 వచనంలో మేము గడియకు మరి ప్రాణ భయముతో ఉండనేలా దేవుని స్తుతించుకోకుండా అని
అపోస్తలులు ఆ విధంగా చెబుతూ ఉన్నారు. 1 కొరింథీ 15లో 30-31 వచనాలు ఈ విధంగా ఉంటాయి. కనుక నేను దినదినము చనిపోవచ్చున్నాను అని ఆయన అంటూ ఉన్నాడు. కొరింథీలో అది 1 కొరింథీలో దినదినము చనిపోతున్నాడు. దేనికోసం చనిపోతున్నాడు పౌలు గారు? దినదినము ఇహలోకాన్ని గురించి నేను చనిపోతున్నాను, శరీర కార్యాలకు చనిపోతున్నాను, ఇహలోకమైన నేత్రాశ చనిపోతున్నాను, ప్రతిదానికి నేను చంపుకుంటున్నాను నేత్రాశ అని దినదినము నేను చంపుకుంటున్నాను. అందుకని రోమాపత్రిక 6:11లో అటువంటి మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి అనే మాట మనకు కనబడుతూ ఉంది. రోమాపత్రిక 6:11 వాక్యంలో ఈ విధంగా రాయబడి ఉంది. కనుక అటువలే మీరును ఏమని పాపమున విషయమే మనం మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి అని తెలుగులో ఉంది. కనుక దేవుని యొక్క వాక్యం మరి ఉదయకాల సమయంలో మీ ముందు మరి దేవుని యొక్క వాక్యం ఈ విధంగా చెబుతూ ఉంది. కనుక నీవు అనుదినం స్తుతిస్తున్నావా? అనుదినం మరి దేవునికి ప్రార్థన చేస్తున్నావా? అనుదినం దేవుని వాక్యమును చదువుతున్నావా? కనుక మరి వీరు నిత్యము అనుదినం దేవుని స్తుతించి ఆరాధన చేస్తూ ఉన్నారు. మరి నీవు ఏ విధంగా ఆరాధన చేస్తున్నావో ఈ యొక్క ఉదయకాల సమయంలో ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకుని దేవుని యొక్క మరి పనులు మనం పాలు పంచుకోవాలని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. కనుక అందుకే యేసు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు 9వ అధ్యాయం లూకా సువార్త 23వ వచనంలో మనందరికీ తెలిసిన మాటే, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినం, అండర్లైన్ చేసుకున్న, ప్రతిదినం తన సిలువను ఎత్తుకొని నడవాలి అని వెంబడింపాలని దేవుని యొక్క వాక్యం చెబుతాం. కనుక ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకుని ప్రతిదినం, 1 దినం 2 దినం 3 దినాలు కాదు, ప్రతిదినం తన సిలువను ఎత్తుకొని. తన సిలువ ఎలా ఉంటుందంటే, తన సిలువ మన సిలువ ఎలా ఉంటుంది? శరీరాశ నేత్రాశ జీవడామంతో ఉంటుంది. ప్రతిదినం ఇవన్నిటిని మనం జయించి మరి దేవుణ్ణి మనం వెంబడించాలి అని ప్రతిదినం కనుక ప్రతిదినం ఆ విధంగా మనం సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలని ప్రభు చెబుతూ ఉన్నాడు. కనుక తన సిలువ అంటే మన సిలువ ఎలా ఉందంటే, నేత్రాశ శరీరాశ జీవపడము పాపపు సిలువ మనది. పాపం కనబడతా ఉంది ఈ లోకం. కనుక దీన్ని మనం జయించి మనం వెళితేనే ప్రభు వారి దగ్గరకు మనం మరి విశ్వాస జీవితంలో సాగలమని దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది. కనుక మరి దేవుని యొక్క మాటలు ఈ విధంగా మనకు కనబడుతూ ఉండే. మరి గలతీ పత్రిక 6:14 కూడా ఒక మాట కనబడుతుంది. ఏమంటే, మన ప్రభు అయిన క్రీస్తు సిలువ, ఈ వచ్చినంత 3 సిలువలు మనకు కనబడుతూ ఉన్నాయి. గలతీ పత్రిక 6:14లో మన ప్రభు అయిన క్రీస్తు సిలువ అనే మాట కనబడుతూ ఉంది. అక్కడ నేనేం రాసుకున్నానంటే, క్రీస్తు సిలువ, లోకములో సిలువ, తర్వాత లోకమునకు పౌలు వేసిన సిలువ అనే మాట మనకు కనబడు. 3 సిలువలు. ఒకటి క్రీస్తు సిలువ, రెండవది లోకం సిలువ, పౌలుకు వేసిన సిలువ, తర్వాత లోకమునకు పౌలు వేసిన సిలువ అనేది 3 కనపడతా ఉన్నాయి. కనుక మరి ఈ యొక్క సంఘం మరి అలాంటి సిలువ వేసినప్పుడు పౌలు అన్నింటినీ జయించాడు. లోకాన్ని జయించాడు, ఏ లోకాన్ని, శరీరాశను జయించాడు, నేత్రాశను జయించాడు. కనుక తను తాను నలగొట్టుకున్నాడు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా మనకి అర్థమవుతా ఉంది. కనుక ప్రియ సహోదరులారా, ప్రియ సంగమ, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మరి యోబును, తర్వాత నోవాహును, తర్వాత దానియేలును దేవుడు మన ముందు ఉంచాడు. ఎందుకంటే నిత్యము వారు ఏం చేస్తున్నారంటే అలాగూ చేస్తున్నాడు. యోబు ఎలాగ చేస్తున్నాడు? అరుణోదయాన్ని లేచి మరి పిల్లలందరూ పాపం చేశారేమోనని అందరి కోసం ప్రార్థన చేసి నిత్యము చేస్తూ ఉన్నాడంట. నిత్యము ఆ విధంగా చేస్తాం. మనం ఉదయకాల సమయం ఎంతమంది లేస్తాం? కనుక నిత్యము ఆ విధంగా చేస్తేనే యోబు వలె మనము కూడా ఏ లోకాన్ని, సాతాన్ని జయించడానికి ఆస్కారం. కనుక లేచిన కాడి నుంచి ఏదో ఒక రూపాయల సాతాను మన టెంప్టేషన్ చేస్తూనే ఉంది. దాన్ని జయించాలంటే ఉదయకాలం లేచి దేవుని స్తుతించి ఆరాధన చేసి వాక్యాన్ని చదువుకోవాలని మరి యోబు గ్రంథంలో మనకు తెలియజేస్తుంది. తర్వాత మరి దానియేలు గురించి మనకి ఏం తెలియజేస్తుందంటే, శరీరాన్ని. కనుక ఈ లోకంలో ఏది తినాలి, ఏం చేయకూడదు, శరీరాశ, నేత్రాశ. కానీ ఈ శరీరాశ అన్నింటి కోరుకుంటుంది అన్నమాట. కనుక దాన్ని జయించాలంటే దానియేలు వలె ముమ్మారు ప్రార్థన చేయాలి. కనుక ఆయనకి వచ్చేసింది మరి కష్టం వచ్చేసింది. అయినప్పటికీ శాస్త్రం వచ్చినప్పటికీ భయపడకుండా యథాప్రకారంగా ప్రశాంతంగా
యెరూషలేము తట్టు తిరిగి ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మన జీవితంలో ఎలాంటి గొప్ప మరి ప్రార్థన జీవితం మనకు కూడా ఉండాలి. తర్వాత మూడో వ్యక్తిగా మనం చూస్తే మరి మన దానియేలును చూస్తే దానియేలు ఏం చేశాడు? మరి నోవాహు దానియేలు, ఏహు దానియేలు నోవాహు, లాస్ట్లో ఏహును చూస్తూ ఉన్నాం. మరి దానియేలు కూడా ఆ విధంగా చేస్తున్నాడు. నోవాహు అయితే లోకాన్ని జయించాడు. అందరూ చెడ్డోళ్ళే కనపడుతున్నారు, అందరూ హేళన చేస్తున్నారు. ఏమయ్యా కడతావు నువ్వు, వర్షం అనేది ఇంతవరకు భూమి మీద రాలేదు, వర్షం వస్తుందని చెప్తున్నావు అని అందరూ నవ్వుకుంటూ వెళ్తూ ఉన్నారంట. అది చేస్తావు, ఇంటిళ్ళ పాది వెళ్ళి పని చేస్తూనే ఉన్నారు, ఆర్కు కడుతూనే ఉన్నారు. నోవాహు చిత్సారపు మాతో పిల్లలు తీసుకురావటం, చేయటం, కార్పెట్ పని చేయటం, మరి వాళ్ళ భార్యల భోజనాలు వండుకు రావటం, పెడతాం, ఇదే పని వాళ్ళకి, ఏ పని లేదు. కనుక బైబిల్ గ్రంథంలో మంచి స్త్రీ ఎవరని చెప్తే నేనేమని చెప్తానంటే నోవాహు భార్య అని చెప్తాను. ఎందుకంటే 120 సంవత్సరాలు సువార్త చేస్తూనే పని చేస్తూ ఉన్నాడు. ఎవరు ఒప్పుకుంటారు భార్యలు అని కదా? ఏదో దేవుడు చెప్పాడు, కనపడిన దేవుడు చెప్పాడు, నువ్వు చేసుకుంటూ పోతున్నావు, మరి పని పాట లేకుండా మనం ఎలా బ్రతికేది అనుకోవట్లే. కనుక మంచి భార్య అని చెప్తే నేను ఆమెను ఎక్కువగా చెప్తూ ఉంటాను నేను. ఎందుకంటే మరి పొద్దున్నే నాస్తా, మధ్యాహ్నం అన్నం, నైట్ అన్నం, అన్నీ తీసుకురావడం వండటం, మరి ఎక్కడి నుంచి వస్తాను ఇవన్నీ. కనుక దేవుని యొక్క మాట విధేయులై ఆ ఇంటి రక్షణ కోసం ఓడ కట్టుకోవడానికి హెబ్రీ పత్రికలో మనకు కనబడుతుంది. 11వ అధ్యాయంలో చూస్తే ఏబు గురించి చూస్తే తన రక్షణ ఓడను ఇంటి కోసం కట్టుకున్నాడంట. కనుక చాలామంది అడుగుతూ ఉన్నారు, ఏందన్నా మన కుటుంబం అంటే మరి నోవాహు వల్లే రక్షణ వాడ ఉండాలి మనకి. ఈ యొక్క లాస్ట్ స్టేజ్లో మన కుటుంబం ఎత్తబడాలండి. ఎత్తబడకపోతే మనం విడిచిపెట్టబడితే చాలా శ్రమలు, 7 ఏళ్ళ కఠినమైన శ్రమలు ఉంటాయి. కనుక మనం ఎత్తబడాలి. కనుక విశ్వాస జీవితంలో ప్రతిదినం చేయవలసినది నిత్యము యోబు వలె మనం చేయాలి. అరుణోదయం లేచి మరి ప్రార్థన చేయాలి, స్తుతించాలి. దానియేలు వలె నిత్యం అనుదినం ముమ్మారు ప్రార్థన చేయాలి. తర్వాత దానియేలు వలె మనం కూడా మరి నిత్యము మనం మరి శరీరాన్ని జయించడానికి మనం కూడా ప్రార్థనా పరులుగా ఉండాలి. నోవాహు వలె నీతిమంతుల శరీరాన్ని జయించాడు, మరి ఆ ప్రకారంగానే లోకాన్ని జయించాడు నోవాహు. దానియేలు శరీరాన్ని జయించాడు, యోబు సాతాన్ని జయించాడు. కనుక మనం కూడా మన జీవితంలో ఆ విధంగా జయిస్తేనే నేను మనం కూడా మంచి విశ్వాసం అనిపించుకుంటాం. మనం కూడా మంచి విశ్వాసులందరినీ అనిపించుకుంటాం. కనుక మన జీవితంలో ఈ యొక్క మాటలు జ్ఞాపకం చేసుకొని మనం ఒక సంఘంలో ఉన్నప్పుడు మన ఆత్మీయ జీవితంలో ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం మరి యోబు వలె, దానియేలు వలె, నోవాహు వలె నేను మన ఇంటిని కట్టుకుని ఆ ప్రకారంగా ముందుకు వెళదాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి సహాయం చేయగా